కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పులివెందుల ఒంటిమిట్టలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పులివెందులలో ఉదయం 9 గంటల వరకు 20% పోలింగ్ నమోదైంది. ఒంటిమిట్టలో ఉదయం 9 గంటల వరకు 15% పోలింగ్ నమోదైంది. ఇవాళ ఉదయం అరెస్ట్ చేసిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఎర్రగుంట్ల పిఎస్కి తరలించారు. అయితే ఎర్రగుంట్ల పిఎస్ నుంచి బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి ఇంటికి వెళ్లారు. మరోవైపు పులివెందుల మండలం కలంపల్లిలో ఓటర్లు ధర్నాకు దిగారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ ధర్నా చేస్తున్నారు. పోలింగ్ బూత్లోకి అనుమతించాలని పోలీసుల కాళ్లు పట్టుకుని మొక్కారు ఓటర్లు. రైట్, పులివెందులలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్. అక్షయ, ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చెదురుమదురు ఘటనల మినహా ఇప్పుడు ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు అదేవిధంగా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నటువంటి తర్వాత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే అక్కడి నుంచి కూడా ఆయనని విడుదల చేసిన తర్వాత ఆయన జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి నిడిజివి గ్రామంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన అక్కడే ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మాత్రం ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. సరే, కొన్ని చెదురుమదురు ఘటనలు మహా ప్రస్తుతం ఎలక్షన్ అనేటువంటిది చాలా సాఫీగా జరుగుతుంది. కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రం వైసీపీ వాళ్ళు తమలో ఓట్లు వేయలేదని చెప్పి వాదన చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా పోలీసులు సైతం ఓటింగ్కి వెళ్ళడానికి మాకు అవకాశం కల్పించినట్టు కాళ్ళు పట్టుకున్న సందర్భాలు సైతం ఇక్కడ నమోదయ్యాయి. అయితే ఇరు వర్గాలు దీని మీద పోలీసులు మాత్రం ఒక విధమైన స్పందన చెప్తున్నారు. సో ఇరు వర్గాలు ఒకేసారి పోలింగ్ కేంద్రానికి వచ్చినట్లయితే అక్కడ అల్లర్లు జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో వాళ్ళని కాసేపు ఆపిన తర్వాత మాత్రమే వాళ్ళని ఓటింగ్కి అనుమతిస్తున్నామే తప్ప ఏ ఓటర్ని కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా తాము అడ్డుకోవడం లేదనేది మాత్రం పోలీసులు వాదన చేస్తున్నారు. కానీ దీనిపై మాత్రం అటు వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ వస్తున్నారు. ఎందుకంటే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్తామని కాళ్ళు పట్టుకున్నా కూడా ఎందుకు పంపలేదు అనేటువంటి ఆరోపణలు సైతం వారు కూడా చేస్తూ వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సో చిన్న చెదురుమదురు ఘటనల మినహా పులివెందులలో ఉన్నటువంటి 5 పోలింగ్ కేంద్రాలలో కూడా ఎన్నికలు సాఫీగా జరుగుతున్నాయి. మనం ఇప్పుడు చూడొచ్చు, నల్లపరెడ్డిపల్లి అంటే ఏదైతే సమస్యాత్మకము తర్వాత కాంట్రవర్సీ అనేటువంటి పోలింగ్ కేంద్రం ఉందో మనం ఆ యొక్క పోలింగ్ కేంద్రంలోనే మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూడొచ్చు, ప్రజలందరూ కూడా సాఫీగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి జనం బారులు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎందుకంటే ఉదయం వేళల్లో అధికంగా పురుషులు వచ్చినట్లయితే ఆ తర్వాత నుంచి కూడా మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా మనం చూడొచ్చు, డ్రోన్ కెమెరా ద్వారా పోలీసులు అనేటువంటిది పూర్తి నిఘా పెట్టారు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి అల్లర్లు అనేటువంటివి చోటు చేసుకోకుండా ఉండడం కోసం మనం చూసుకోవచ్చు, ఫాల్కాన్ వ్యాన్స్తో పాటు ప్రతి వెహికల్స్ని కూడా సెక్యూరిటీని పెట్టుకుంటూ దాదాపు సరౌండింగ్ 2 కిలోమీటర్ల వరకు అంటే పోలింగ్ కేంద్రానికి 2 కిలోమీటర్ల వరకు ఎక్కడ ఏం జరుగుతుందనేటువంటి అంశాలను పూర్తిగా ఇక్కడి నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు. కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ గారు ప్రత్యక్షంగా అంటే ఈ యొక్క వాహనంలో కూర్చొని ఎన్నికల యొక్క సరళిని పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏమైనా అల్లర్లు ఉన్నాయా లేకపోతే ఓటర్లను ఎవరైనా అడ్డుకుంటున్నారా అన్నటువంటి అన్ని అంశాలను కూడా ఇక్కడ వాళ్ళు తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే కాస్తంత ఉదయం గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా ఇప్పటికి మనం తీసుకోవచ్చు, ప్రతి ఓటరు కూడా స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితులు అయితే ఇక్కడ నల్లపరెడ్డిపల్లి పోలింగ్ స్టేషన్లో మనం స్పష్టంగా క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే ఉదయం కాస్త కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఒక్కసారిగా మాబ్ అనేటువంటిది అధిక సంఖ్యలో రావడంతో అక్కడ కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయే తప్ప ఇటువంటివి ఏవి నమ్మద్దని పోలీసులు సైతం దాన్ని విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అటు వైసీపీ ఇటు టీడీపీ నేతలను ముందస్తుగా ప్రివెంటివ్గా అరెస్ట్ చేయడం అనేటువంటిది ఉదయం నుంచి కొంచెం హై టెన్షన్ తీసుకొచ్చింది. అటు వైసీపీ టీడీపీ శ్రేణులు కాస్తంత నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రస్తుతం ఎన్నికలు అనేటువంటివి సజావుగా జరుగుతున్నాయి. అటు ఒంటిమిట్టలో మాత్రం ఒక గ్రామంలో కొన్ని చిన్న సమస్యలు రావడం వల్ల అక్కడ ఇరు వర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. దాన్ని కూడా మేము అదుపులోకి తీసుకొచ్చామని డిఐజీ కోయ ప్రవీణ్ చెప్తున్నారు. మనం చూడొచ్చు, స్వయంగా దగ్గర ఉండి అంటే ఇక్కడ జరుగుతున్న డ్రోన్ సిస్టంలో జరుగుతున్నటువంటి విధానం ఫాల్కాన్ వ్యాన్ ద్వారా మొత్తం అంటే పోలింగ్ కేంద్రాలకు సమీపంలో పరిసర
ప్రాంతాలలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎన్నికలకు ఎక్కడైనా ఆటంకాలు ఏమైనా జరుగుతున్నాయా, ఎవరైనా ఆటంకాలు కలిగిస్తున్నారా అనేటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ వస్తున్నటువంటి ఓటర్లకు ఎవరు ఆటంకం కలిగించినా ఖచ్చితంగా లాటరీ ఛార్జ్ చేయండి అని చెప్పి పోలీసులకు డిఐజీ ఆదేశాలు సైతం జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి, ప్రజలు స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి కల్పిస్తున్నాము తప్ప ఎక్కడ ఏ ఇబ్బందులు లేవని చెప్పి వారు అంటూ వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం చూడొచ్చు, ప్రస్తుతం ఏదైతే కాంట్రవర్సీ పోలింగ్ కేంద్రం అని మనం అనుకున్నామో, ఎందుకంటే ఇక్కడే 5 పోలింగ్ కేంద్రాలను మెర్జ్ చేసినటువంటి పరిస్థితి. 4 కిలోమీటర్ల నుంచి ఓటర్లు వచ్చి ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉంటారు. వారికి ప్రత్యేకమైనటువంటి 3 బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఆ 3 బస్సుల ద్వారా ఓటర్లను వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కేంద్రం హెల్ప్ డెస్క్ అని పెట్టారు. ఎందుకంటే వేరే గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉంది అని తెలుసుకోవడం కోసం ఇక్కడ చూసిన ఎన్నికల అధికారులు ఒక హెల్ప్ డెస్క్ని పెట్టారు. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత ఓటర్ లిస్టును పరిశీలించుకొని వాళ్ళు ఏ పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనేటువంటి ఒక డైరెక్షన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో అటు 6 గ్రామాలకు సంబంధించినటువంటి దాదాపు 4,000 మంది ఓటర్లు కూడా ఇక్కడే ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అంతేకాకుండా నల్లపరెడ్డిపల్లికి సంబంధించినటువంటి ఓటర్లు కూడా. సో అందరూ కూడా మనం తీసుకోవచ్చు, దాదాపు 5 పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పవచ్చు. సో ఉదయం నుంచి కూడా ఒక విధంగా చెప్పాలంటే ఈ పోలింగ్ కేంద్రంలోనే జనం అనేటువంటిది చాలా బారులు తిరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే అత్యధికమైనటువంటి ఓటర్లు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. పులివెందుల్లో ఈరోజు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో మొత్తం 5 పోలింగ్ కేంద్రాలు ఉంటే వాటిలో ప్రధానమైనటువంటిది నల్లపరెడ్డిపల్లి పోలింగ్ కేంద్రం. సో ఎందుకంటే అత్యధికమైనటువంటి ఓటర్ల సంఖ్య ఈ పోలింగ్ కేంద్రంలో ఉండడం వల్ల, అంతేకాకుండా బూతుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడికి ప్రజలు అనేటువంటి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అధిక సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. అక్షయ. ఓకే రమేష్.